హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంతోషం సురేష్ ఛానల్. సో దర్జా మూవీ మోషన్ పోస్టర్ ఇప్పటికే చాలా మంది చూసుంటారు. సో అనసూయ గారు అలా ఫెరోషియస్గా జీప్ మీద అలా కత్తి పట్టుకొని కూర్చొని అందరికి తెగ నచ్చేసింది అనమాట మోషన్ పోస్టర్. ఆ మూవీ గురించి మాట్లాడడానికి ఆ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన శిరీష గారు అండ్ అలానే ఆ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి ర్యాప్ రాక్ షకిల్ గారు మనతో పాటు ఉన్నారు. సో హియర్ వి గో. హలో అండి, హాయ్. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్. సో టు టాక్ అబౌట్ ద మోషన్ పోస్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చింపిఫై. థ్యాంక్ యూ సో ఏం దానికి ఏదో చాలా కష్టపడి కొత్త టెక్నాలజీ కూడా యూజ్ చేశారని చెప్పి విన్నాం. సౌండింగ్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే రెగ్యులర్గా వెళ్ళడం కామన్ అయిపోయింది. సో రెగ్యులర్గా కాకుండా ఆవిడకి ఉన్నటువంటి ఒక విలనిజం లుక్ని ఆ సౌండ్తో దాన్ని ఇంకా ఎలివేట్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్తో మొత్తం డిజైన్ చేసి దానికి చేశాను అన్నమాట బీజిఎమ్స్. సో దట్స్ వై బీజిఎమ్స్కి అందరూ ఒక 100 కామెంట్స్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్గా, అందులో 50 కామెంట్స్ ఓన్లీ బీజిఎం గురించే మాట్లాడారు. సో అందుకైతే ఆడియన్స్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. స్పెషల్గా వెళ్ళి కామెంట్స్ చెక్ చేసుకున్నారన్నమాట. మరి అంతే కామెంట్స్ చూసుకోవాలి కదా. అది జెన్యున్ రివ్యూ. మనకు టెక్నికల్ గా చెప్పే రివ్యూ వేరే ఉంటుంది. ప్లస్ పైన ఈ సౌండ్ తగ్గింది, ఆ సౌండ్ పెరిగింది, ఇలా వచ్చిందంట. ఆడియన్స్కి ఏంటంటే వాళ్ళు ప్లెయిన్ గా చూస్తారు, బాగుంది అనిపిస్తుంది, బాగాలేదంటే బాగాలేదని చెప్తారు. కానీ వాళ్ళు చెప్పే జెన్యున్ రివ్యూ కోసం నేను వెయిట్ చేస్తాను. ఓకే, బెస్ట్ కామెంట్ ఏది గుర్తుపెట్టుకున్నారు? అసలు నన్ను తిట్టే కానీ బాగా గుర్తుపెట్టుకున్నాను. ఎవడరా ఈ నా కొడుకు ఇండస్ట్రీని బీప్ వేసుకొని వచ్చాడు అన్నాడు. సో నిజంగా అది ఆ బూత్ అలాగా అనిపించినా కానీ కొంచెం వినడానికి హ్యాపీగా అనిపించింది. ఓకే. సో ఇంకా అప్పుడు నెక్స్ట్ యాక్చువల్లీ నెక్స్ట్ మీ రూమ్లో కావచ్చు, మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇలా మాట్లాడాల్సింది. అంత హైట్ ఉన్నాను లేదు అంటే అసలు ఆ ఫీలింగ్ తోటి నా కామెంట్స్ తోటి క్లౌడ్ 9 మీద చెట్టు మీద అలా ఒక మీమ్ వచ్చింది. ఒక బాబు ఒక మీమ్, నువ్వు అన్నం తింటావా లేకపోతే దర్జా సౌండ్ వినిపించమంటావా అని చెప్పి, అంటే దర్జా ఇది ప్లే చేయమంటావా అంటే ఆ సౌండ్కి అంత భయంకరమైన సౌండ్ క్రియేట్ చేసింది తను కదా, విన్న అంత క్రూయాలిటీ. సో అంటే ఆ మీమ్స్ రావడం చూడి అంటే సౌండింగ్ కొన్ని ఇంపార్టెన్స్ తెలియడం అనేది, వాళ్ళు గెస్ చేయడం అనేది, క్యాచ్ చేయడం అనేది నిజంగా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సో శిరీష గారు, ఇప్పటివరకు టెలివిజన్లో చూసాం మిమ్మల్ని దర్జా మూవీ త్రూ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎలా ఉండింది మూవీ ఎక్స్పీరియన్స్ టోటల్లీ? చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా నా ఏం ఎప్పుడు హీరోయిన్ అవ్వాలి మూవీస్లో అని అదొకటి ఉండిపోయింది. అండ్ ఫైనల్లీ ఈ స్టోరీ వల్ల ఐ కైండ్ ఆఫ్ అందులోంచి ఇందులోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నా క్యారెక్టరైజేషన్ ఇలా లీడ్ అన్నా కూడా ఆ స్టోరీ విన్నాక ఐ ఫెల్ట్ లైక్ అరే క్యారెక్టరైజేషన్ భలే ఉంది. అంటే సునీల్ గారు, అనసూయ గారు రైవల్స్ లాగా ఆల్మోస్ట్. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో నేను లింక్ అప్ ఉంటాను. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు అంటే. సో ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఇందులో పార్ట్ అవ్వడం. స్టోరీ అయితే చాలా బాగుంది రియలీ. అంటే ఎక్కువ చెప్పలేం కాబట్టి స్టోరీ గురించి ఎక్కువ చెప్పట్లేదు. సో టీమ్ అయితే చాలా మంచిదండి, చాలా చాలా అంటే చాలా. డైరెక్టర్ కానివ్వండి, మీరు అడగకుండా అసలు షకిల్ గారు కాదనమాట. షకిల్ గారు ఇక్కడే ఉన్నారు కదా, షకిల్ గారు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ అయితే రియలీ చాలా మంది చాలా నాతో పర్సనల్ గా కూడా చెప్పారు చాలా అంటే చాలా బాగుంది అని. ఒక మోషన్ పోస్టర్ ఏమంటారు ఫస్ట్ లుక్ లో అంత చూపించచ్చా అన్నట్టు టాక్ కూడా వచ్చింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండ్ ద మూవీ టీమ్. ఓకే, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందండి? అంటే ఇప్పుడు తిని ఇట్లా ట్రెండీ లుక్ లో ఉంది కదా, సో అది కంప్లీట్ గా కాంట్రాస్ట్ అంటే అయ్యో పాపం అమ్మాయి అన్న ఫీల్ అయితే ఆడియన్స్ అయితే డెఫినెట్ గా అది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో తను యాక్ట్ చేసిందని చెప్పడానికన్నా కూడా యాక్చువల్గా తనకు ఒక క్యారెక్టర్ యాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఒక క్యారెక్టర్, ఎందుకంటే అంత డిజైన్ చేయబడింది వాళ్ళందరికీ. ఎందుకంటే పర్టికులర్ చాలామంది అమ్మాయిని చూసాం మేము, ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ దాకా అందరినీ చూశారు. ఉంటే కొంతమంది స్టైల్ అంటే దీనికి కావాల్సిన తగ్గ ప్యాటర్న్ కావాలి.
సో సడన్గా ఆ టైంలో మాకు పుష్ప తన క్యారెక్టర్ యాక్చువల్గా పుష్ప అందులో ఆ రోల్కి తిను పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. నేను మా శంకర్ గారు ప్రొడ్యూసర్ గారు యాక్చువల్గా సెలెక్ట్ చేశారు. చూసాము. చూసిన తర్వాత అందరూ ఉంది అప్పటికి అందరు డైలమాల పక్కగా చూసి పర్ఫెక్ట్ ఈ అమ్మాయి పర్ఫెక్ట్ దీనికి సూట్ అవుతుంది అన్నట్టు ఫిక్స్ అయ్యాను. అలా ఎలా చెప్పారో కానీ 1 గోలో సడన్ గా ప్రొడ్యూసర్ గారు ఇంకా సార్ సెలెక్ట్ చేశారు. కానీ ప్రొడ్యూసర్ గారు అయితే అందరు డైలమాలో ఉన్నారు. ఇప్పటికి 20 మందిని సెలెక్ట్ చేసాము అంటే షూట్కి లేట్ అయిపోతుంది, ఎవరు అంటే ఆ టైంలో కరెక్ట్ తను వీళ్ళకి ఎలా కావాలో ఆ డ్రెస్ అంటే కోడ్ ఎలా ఉండాలో తెలిసింది. సేమ్ అలా నెక్స్ట్ షూట్కి వచ్చేసింది తను ఆ కాస్ట్యూమ్ వేసుకుని వచ్చేసింది అలా షూట్కి. అరే సేమ్ ఇలాగే ఉంది కదా, సేమ్ అలాగే కావాలి తను ఆ క్యారెక్టర్స్ని కావాలి ఇలా కావాలని చెప్పి లేదమ్మా నువ్వు ఫిక్స్ అని చెప్పి జస్ట్ నేను ప్రొడ్యూసర్ గారు ఎలా ఉందండి ఎలా సూపర్ అండి అంటే అమ్మా నువ్వు ఫిక్స్ నువ్వు కావాలి నువ్వు చేస్తున్నావు రేపటి నుంచి వచ్చే షూట్కి అని చెప్పి ఇంకా డిజైన్ చేసుకొని ఇంకా స్క్రీన్ టెస్ట్ అంతా నీట్ చేసుకొని ఓకే ఎంట్రీ ఇచ్చారు. ఎగ్జామ్ కూడా అంత టెన్షన్ పడలేదు. ఆ ఫస్ట్ లుక్ వెళ్ళి చూసాక తర్వాత మళ్ళీ ఆ గెటప్ లో వెళ్ళి చూసి ఆ గ్యాప్ లో ఉంటుంది చూసారా, ఇంత మంచి స్టోరీ ఓకే అవుతుందా లేదా అని. ఇట్ వాస్ రియలీ లైక్ వెరీ గుడ్ జర్నీ. శిరీష గారు మరి పుష్ప అంటే ఫ్లవరా ఫైర్ మూవీలో? పాపం తిని ఫ్లవరే ఫ్లవరే అంటే ఫైర్ లా కనిపించే ఫ్లవర్. తనకి ఒక సిస్టర్ ఉంటుంది, తను ఫైర్. సో శిరీష గారు మాత్రం ఫ్లవరే, బయట ఉన్నట్టే సేమ్. అంటే బయట ఉన్నట్టే కాదు, ఆ క్యారెక్టర్లో మీరు కనిపెట్టలేరు అందులో ఫిల్మ్లో అంత క్యారెక్టర్లో. క్యారెక్టరైజేషన్ బాగా అంటే బాగా డిజైన్ చేశారు. కాస్ట్యూమ్ నుంచి జ్యువెలరీ నుంచి ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్క డైలాగ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వావ్ లాగా. ఓకే, చాలా బాగా డిజైన్ చేశారు. సో ఫస్ట్ టైం టోటల్ లుక్ అది విత్ మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? బ్యూటిఫుల్ అంతే కదా. అవును తనకి అనిపించింది డెఫినెట్ గా. మీకేమనిపించింది అని అదే అనిపించిందా లేదా? కాదు, నువ్వు బ్యూటిఫుల్ గా అనిపిస్తే నీకు బ్యూటిఫుల్ అనిపించింది అని చెప్పు, బాగాలేమనిపిస్తే బాగాలేదు చెప్పు. ఎగ్జాక్ట్ గా చెప్తాను. అరే నేను ఇలా కూడా బాగుంటానా, ఇలా బాగా డిజైన్ చేశారు మూవీ వాళ్ళు, నేను కూడా ఇప్పుడు దాకా ఆ గెటప్ లో చూసుకోలేదు కదా. ఐ ఫెల్ దట్ ఇంత బాగుంది అనుకున్నా. బ్యూటిఫుల్ కదా. షకీల్ గారికి మాత్రం వావ్ బ్యూటిఫుల్ బాగుంది అనిపించింది. మా డైరెక్టర్కి ఒక విజన్ ఉందండి. అంటే తను ఏంటంటే తను ఎలా ఉంటాడంటే నార్మల్గా తను అసలు తన కాస్ట్యూమ్ మీద తన కాన్సన్ట్రేషన్ తన మీద ఉండదు, కానీ తను యాక్ట్ చేయించుకునే యాక్టర్స్ మీద కాన్సన్ట్రేషన్ బాగా పెడతారు. ఇప్పుడు అతనికి రౌడీజంలో విలనిజంలో కూడా ఆ లుక్స్ అంటే ఇప్పుడు అనసూయ గారు అంత రగ్గడ్గా అలా కూర్చున్నా కూడా ఆవిడ గ్లామర్ ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆవిడ ఫేస్ కానీ స్టైల్ కానీ బా ఇంత అందమైన అమ్మాయి విలనా అన్న ఫీల్లోనే ఉంటుంది తప్ప ఎక్కడ ఇది కాలేదు. లైక్ ఏమంటారు బాగున్నారు ప్రతి ఒక్కరి దగ్గర బ్యూటిఫుల్గా ఉన్నారు. ఆవిడ డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారి శిష్యులు అనుకుంటా. ఎలా చెప్పాలి, రాఘవేంద్రరావు గారు అండ్ మన తమిళ్ బాలా గారు కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. తనకి 2 కావాలి. వాట్ ఎ వైల్డ్ కాంబినేషన్. అవును మరి అది తనకి 2 కావాలి. సో అనసూయ గారి లుక్ చూసినప్పుడు మీకేమనిపించింది? నాకు నిజంగా వాస్తవం చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే అంటే ఇవాళ అనసూయ మా ఫిలింలో చేస్తున్నారని కాదు, ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను. ఆవిడ చాలా యాక్చువల్లీ నేను ఒక పోస్టర్ చూసాను, ఏదో షో పోస్టర్ వేశారు ఫస్ట్ టైం తను అప్పుడు ఇక్కడికి రావడం. నేను కూడా అప్పుడే హైదరాబాద్కి రావడం చూసిన తర్వాత ఎవరు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి అన్నట్టు అనుకున్నాను. యాక్చువల్గా అనుకున్న తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు టీవీ షోస్లో, ఎవరు ఈ అమ్మాయి అసలు చాలా బాగుంది అంటే, హలో ఆల్రెడీ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ కాదబ్బా నేను అడిగేది ఎవరు అని చెప్పి అన్నట్టు అడుగుతున్నాను చెప్తే తను ఆల్రెడీ మ్యారీడ్ పిల్లలు ఉన్నారు. ఓకే సరే మళ్ళీ చేస్తారని ఫోన్ వచ్చి ఓకే అంటే జస్ట్ తను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అందులో నో డౌట్. బ్యూటిఫుల్ మంచి స్టార్ యాంకర్ అని చెప్పడంలో మటుకు డెఫినెట్గా అది ఇదే లేదు. సో ఆవిడ ఈ విలన్ చేస్తున్నప్పుడు అంత బ్యూటిఫుల్గా ఉండి కూడా భయాన్ని పుట్టించారు ఆవిడ. అది మటుకు చెప్పుకోవాలి. సెట్లో కూడా ఆవిడ ఆ ఫీల్డ్లో ఉండిపోయి అంటే మామూలుగా డైలీ రాదు నవ్వుతూ వస్తారు, ఎంట్రీ ఇస్తారు, తర్వాత ఆ ఫీల్డ్లో ఉండిపోయారు ఆవిడ. ఏంటి అనసూయ గారి క్యారెక్టర్ విలనేనా? విలన్ ఇంకేం షేడ్స్ ఉండవా? ముందే పక్క విలనే అంటారు, ట్విస్ట్ లేని లేవు. ట్విస్ట్ ఏం లేదు అసలు ట్విస్ట్ అని ఎట్లా చెప్పలేదు చెప్పలేము, కానీ ఆవిడ విలనే. షాక్ అవ్వాల్సింది ఎవరైనా సరే, మీసం మెలేసుకున్న ఎవరు వెళ్ళినా తొడగొట్టి లుంగి పైకి కట్టి ఎవడు వెళ్ళినా కూడా ఆవిడని చూసి భయపడాల్సిందే.
ఎగ్జాక్ట్లీ అలా ఉంటుంది ఆవిడ ఓకే, దానికి ఎక్స్ట్రా మీ ఆర్ఆర్ తోటి ఇంకా ఎక్కువ భయం పుట్టించారు అనమాట అయితే. ఆవిడ విజువల్స్ మా టెక్నీషియన్స్ కూడా ప్లేయర్స్ కూడా అందరూ ఉంటారు కదా, ఆవిడ ఆ లుక్స్ చూసినప్పుడు ఆటోమేటిక్గా మాకు వేరే ఆప్షన్ లేకుండా సౌండింగ్ క్రియేట్ అయిపోతుంది. అంటే దీనికి ఇలా సౌండ్ క్రియేట్ అంటే కానీ ఆకలితో ఉన్నటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి తను ఒక ఎట్లా చెప్తారు, ఒక విందు భోజనం అంటారు కదా, సో అలాంటి విందు భోజనం లాగా ఆవిడ ఆ ఫిలిం స్టఫ్ అలా ఉంది. ఓకే, అది ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ మధ్య మూవీస్ చూసుకున్నట్టయితే మనం అసలు మూవీ మ్యూజిక్ ఒక ఎత్తు అయితే ఆర్ఆర్ని కూడా జనాలు ఆడియన్స్ అసలు కీన్గా అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క సీన్ అర్రే అసలు ఈ సీన్లో ఇలా కొట్టాడు, ఇది వకీల్ సాబ్లో మన మెట్రో ఫైట్ కావచ్చు, ఇక అఖండ మూవీ అయితే మొత్తం ఆర్ఆర్ గురించి వివత్సంగా మాట్లాడారు. అంటే అసలు మూవీకి ఇద్దరు హీరోలు బాలకృష్ణ గారు తమన్ గారు ఈ రేంజ్లో ఆర్ఆర్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సాంగ్స్తో పాటు. సో ఇలాంటి కమెంట్స్ మీరు చూస్తున్నప్పుడు కావచ్చు సోషల్ మీడియాలో వీటన్నిటిలో ఏమన్నా కొంచెం ఆ ఎక్స్ట్రా కేర్ అరే ఇలాంటి అప్లాజెస్ మనం కూడా తెచ్చుకోవాలన్న ఇది మీకు అనిపిస్తూ ఉంటుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక చిన్న ఒక వర్ణ కార్ డ్రైవ్ చేస్తున్నాము, నీకు BMW కావాలంటే మనం వద్దంటామా? కాదు కదా. సో అలాంటి అప్లాస్ వస్తున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనకు కూడా దాన్ని బీట్ చేయాలని ఉంటుంది. సో దాన్ని బీట్ చేయాలంటే ఏం చేయాలి, మన దగ్గర ఒక కొత్తదనం ఉండాలి. ఆ కొత్తదనాన్ని క్రియేట్ చేసినప్పుడే దాన్ని బీట్ చేయడానికి స్కోప్ ఉంటుంది, లైక్ ఆస్కారం ఉంటుంది. సో డెఫినెట్గా దాన్ని బీట్ చేయాలని డెఫినెట్గా అది కాంపిటీషన్గా ఉంటుంది, అది కామన్. అది లేదని చెప్పడం వేస్ట్ వర్డ్. డెఫినెట్గా జెలస్ ఉంటుంది, దీన్ని బీట్ చేయాలి అనేది డెఫినెట్గా నాకైతే ఉంటుంది. అండ్ శిరీష గారు, సో అనసూయ గారి కాంబినేషన్లో అలానే సునీల్ గారి కాంబినేషన్లో వర్క్ చేశారు కాబట్టి దర్జా మూవీలో, సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా ఆఫ్ ద కెమెరా కావచ్చు ఆన్ ద కెమెరా కావచ్చు ఏం చెప్తారు? యాక్చువల్గా ఫర్ డూయింగ్ ఫస్ట్ ఫిల్మ్కి అంత పెద్ద యాక్టర్స్ తోటి వర్క్ చేయడం ఇట్స్ రియలీ మై ప్లెజర్. అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అనసూయ గారితో ఐ హ్యాడ్ కొంచెం పరిచయం ఉంది ముందు నుంచి ఆల్మోస్ట్. సో షీస్ లైక్ రియలీ స్వీట్, చాలా అంటే అంత స్వీట్. తను ఆన్ స్క్రీన్లో వచ్చేసరికి చాలా అంటే చాలా క్రూయల్గా, చాలా విలనీగా అలా బాగా డిజైన్ చేశారు. అండ్ తను కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఫిలింకి ఆబ్వియస్లీ కొంచెం నర్వస్నెస్ కానివ్వండి, ఏదైనా కొత్తతనం కానివ్వండి ఉంటుంది కదా. సో షీ రియలీ సపోర్టెడ్ మీ. అండ్ సునీల్ గారు అయితే చాలా సాఫ్ట్, చాలా కూల్, చిల్, కామ్ గోయింగ్. ఫస్ట్ నేను మాట్లాడలేదు, తర్వాత మెల్లగా హీ వాజ్ లైక్ ఫ్రెండ్లీగా చాలా ఒక గ్రూప్లో కూర్చొని అందరికి కవర్ చెప్పడం, ఇట్స్ లైక్ రియలీ కూల్ కదా. అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించిన సీన్ ఏది షకీల్ గారు? ఫిలిం అంతా ఛాలెంజింగ్ ఏది? ఫిలిం అంతా ఛాలెంజింగ్. బేసిక్గా మామూలుగా ఏ ఫిలిం అయినా సరే మనము మన మైండ్ ఈజీగా తీసుకుంటుంది, ఛాలెంజింగ్గా తీసుకుంటుంది తప్ప ప్రతిదీ కూడా ఛాలెంజింగే. ఏ ఫిలిం కూడా ఛాలెంజింగ్గా పర్ఫెక్ట్గా పగడ్బందీగా చేస్తే ప్రతిదీ ఛాలెంజే. అంటే ఒక క్రియేటివిటీకి స్కోప్ ఉన్నటువంటి ఫిలిం ఇది. సో అది ప్రతిదీ ఛాలెంజింగ్గానే ఉంది. నాకైతే ఛాలెంజింగ్గానే తీసుకుంటున్నాను, నేనైతే తీసుకున్నా కాబట్టి. సో ప్రతిదీ కూడా వేసిన రీసెంట్ గంధర్వ కానివ్వండి, దర్జా కానివ్వండి, ఆ ఛాలెంజింగ్గానే చేస్తున్నాను. ఛాలెంజింగ్గానే అలా ఒక సీన్ అని కాదు, ప్రతి సీన్ అలాగే ఉంది. మీకే బాగా నచ్చేసిన సీన్ ఏది దర్జా మూవీలో? నాకు నచ్చేసిన సీన్స్ అంటే చాలా ఉన్నాయి. అందులో బెస్ట్ అని ఏది చెప్పలేను, చాలా చాలా ఉన్నాయి. అంటే ఇది మల్టిపుల్ స్క్రీన్ ప్లే యాక్చువల్గా. ఇది అంటే మామూలుగా అన్ని ఫిలిమ్స్ ఎలా ఉంటాయి, ఒక లవ్ స్టోరీ దాని మీద ఇలా వెళ్ళడం, ఇది అలా కాదు. ప్రతి జీవితాల్లో ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క లాస్ ఉంటుంది ప్రతి లైఫ్లో. ఆ లాస్ అంతా కూడా ఒక దగ్గర వచ్చి కూర్చున్నటువంటి ఒక సెంటర్ పాయింటే ఈవిడ. సో అందులో ప్రతి ఏ సీన్ని కూడా స్పెషల్లీ అప్పుడు అనసూయ గారి ఎంట్రీ ప్రతి సీన్ కూడా ఎక్స్ట్రాడినరీ. సో అలాంటి సునీల్ గారిది కూడా. కాకపోతే అందులో కొంచెం అన్నిట్లకల్లా కదా బెస్ట్ సూపర్ అనిపించింది మీరు అంటున్నారు, అంతే కదా. సో ఆవిడది ఒక డైలాగ్ ఉంటుంది, లైక్ ఒక పవర్ఫుల్ డైలాగ్. నువ్వు బెదిరిస్తే భయపడవు అనుకుని ఇంట్లో కూర్చొని ఆడదాను అనుకున్నారా, అడవిని వేటాడే శివంగిని చీల్చి చెండాడేస్తాను నా కొడక.
సూపర్ డైలాగ్ యాక్చువల్గా అది ఊజ్ బాంబ్స్ లేసి ఆ డైలాగ్ చూసినప్పుడు ఆవిడ అంత పవర్ఫుల్గానే చెప్పారు. అంటే దర్జా టైటిల్ ఆవిడ బాడీలో కనపడుతుంది, అలా ఉంటుంది. ఇలాంటి డైలాగ్స్ శిరీష గారు ఎప్పుడు చెప్తారని వెయిట్ చేస్తున్నా. కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుంది అసలు. బయట అసలు మాట్లాడడం కూడా ఆవిడ అని ఆ మాట్లాడే మాటలకు ఎక్కడ నొప్పి కలుగుతుందో అన్నంత సాఫ్ట్ గా స్వీట్ గా మాట్లాడుతుంటారు అసలు. అబ్బో యాక్టింగ్ వైజ్ గా అయితే తనైతే మీరు ఇంత సాఫ్ట్ గా కనిపించే శిరీష మేము కాంట్రాస్ట్ గా చెప్తున్నాను అంటే మీరు విజువల్ గా మీరు చూస్తారు కదా, చూసినప్పుడు తను చేసేది ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చెప్పకూడదు, అంత పవర్ఫుల్ కూడా ఉంటుంది బాడీలో. అంటే విజువల్ ఫిల్మ్ వైజ్గా బయట అయితే సాఫ్టే, అంటే ఇంట్లో వేరేలా ఉంటారు, బయట డెఫినెట్గా సాఫ్ట్గా కనపడతారు. సో ఇఫ్ నెసెసరీ హాట్ బయటకు వస్తుంది అనమాట. చాలా రేర్. అంటే ఎక్కువ ఎదుటోళ్ళ ఎమోషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటా. సో బాగా ఎమోషనల్ పర్సన్ శిరీష గారు. కొంచెం సెంటీ ఉంటాను, బట్ నాట్ దాట్ మచ్. అంత ఏం కాదు. సెంటీ అయితే ఉంటాను కొంచెం. అంటే ఎక్కువ ఎమోషనల్ ఇన్ ద సెన్స్, అంటే మీరు ఏమంటున్నారు అంటే ఎక్కువ సో అదైతే తక్కువేలేండి. ఎక్కువ లవ్ చేస్తూ ఉంటాను, ప్రేమిస్తూ అందరు మనసు. అయ్యో అసలు ఈ విషయం ఇప్పటివరకు మరి విషయం ఫస్ట్ గా తెలియాల్సిందే. అందరూ మనసుని అసలు లేకపోతే ఫస్ట్ డే నుంచి రెడీ మీరైనా కనుక్కొని చెప్పాలన్నమాట. ఇప్పుడు అసలు చెప్పగానే అందరినీ ప్రేమిస్తుండ్రు. అయ్యో నాకు తెలియదు. అలా సాఫ్ట్ అంతే. అందులో అనసూయ గారు మెన్షన్ చేశారు కదా, అంటే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ అప్పుడు అసలు ప్రొడ్యూసర్స్ అసలు చాలా 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 మంచి వాళ్ళని కలిసినప్పుడు కాబట్టి చెప్పాలి. నేను శంకర్ గారు అని చెప్పి ఆయన కామినేని శ్రీనివాస్ గారి ప్రియ శిష్యుడు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఆయన చెప్పందే ఆయన ఏ పని చేయడే శంకర్ గారు. ఆయన లైఫ్లో ఆయనకు ఒక విజన్ ఉంటుంది అనమాట. ఏ బిజినెస్ చేసినా ఆయన సక్సెస్ఫుల్ ఇప్పుడు దాకా. ఎక్కడ అది ఎన్ని క్రోడ్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ చేసినా కూడా అందులో హీ గెట్ స్టార్డమ్. యాక్చువల్లీ ప్రతి దాంట్లో ప్రతి బిజినెస్లో కూడా స్టార్డమ్ అంటే మనం ఒక పొలిటికల్గా ఫిల్మ్ వర్క్ చూస్తాం, కానీ బిజినెస్లో కూడా స్టార్డమ్ ఉంటుంది. అలాంటి స్టార్డమ్ ఆయన ఆ సక్సెస్ని ఆయన చూశారు. అలా సక్సెస్ చూసి ఇప్పుడు ఫిలిం డిజైన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎంత బిజినెస్ విజన్ కలిగిన వాళ్ళు, ప్యాషన్ కలిగిన వాళ్ళు మీకు అర్థమవుతుంది. ఆయన నిజంగా కూడా చాలా చాలా మంచి వ్యక్తి. అంటే ఎందుకు మంచి వ్యక్తిని అందరికీ అనిపిస్తుంది, ఎవరిని కూడా ఆమె ప్రొడ్యూసర్ అని చెప్పి ఆయన చెప్పేదాకా మాకు తెలియదు, మీకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. ఓహో ఎవరు షూట్లో ఎవరు ఉన్నారులే అన్న ఫీల్ ఉంటుంది. ఆయన ఏంటంటే కట్అవుట్ ఉండే విధానాన్ని కన్నా కూడా కంటెంట్ని నమ్ముతారు ఆయన. సో ఆ నమ్మడం అనేది ఆయనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అందుకే అనసూయ గారు లాంటి వాళ్ళు, సునీల్ గారు, మేమందరం ఆయన్ని ఎక్కువ లవ్ చేస్తాం అన్నమాట. చాలా మంచి వాళ్ళు. అంటే ఇంకా మాట ఎంత చెప్పినా తక్కువే వాళ్ళ గురించి. అండ్ హీ హాజ్ అ బ్రదర్ రవి గారు అని చెప్పి, దే బోత్ ఆర్ లైక్ ఎంత సపోర్టివ్ గా ఉంటారు. ఏ చిన్న ప్రాబ్లం లేదు షూట్ మొత్తంలో. సో ఇంకా ఇద్దరు రామ్ లక్ష్మణ్, ఇంకా అంతే రామ్ లక్ష్మణ్. అంటే మొత్తం 5 brothers. మేమైతే చూసింది, నేను చూసింది 5 కాదు 6 నాతో కలిసి. నో ఐఎమ్ రియల్లీ ఐ ఫెల్ట్ అలాంటి మనిషిని నేను లైఫ్ లో మిస్ చేసుకోదలుచుకోవట్లేదు. అంటే సాధారణంగా మన జీవితాలు ఎంతో మంది మనుషులు కలుస్తుంటారు. సో శంకర్ గారు లాంటి ఒక మనిషిని మటుకు నేను లైఫ్ లో మిస్ చేసుకోదలుచుకోవట్లేదు. ఐ ఫీల్ హీఈస్ మై ఓన్ బ్రదర్ అన్నలాగానే ఫీల్ అవుతున్నాను అంతే. ఓకే, అన్నట్టు ఫీల్ అవుతున్నాను. సో ఈ రకంగా పేమెంట్స్ ప్రాబ్లం ఏం లేదనుకుంటా. అసలు ఆయన దగ్గర నేను పేమెంట్స్ కాదు కదా, టాపిక్ రాదండి. వాళ్ళు తీసుకోవడానికి ఎక్కడైనా ఏ సెట్స్ లో అయినా కొన్ని ఫిల్మ్స్ ఏంటంటే బిల్స్ కోసం వీళ్ళు వెయిట్ చేయడం ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు, బిల్స్ ఇవ్వడం కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇది ముందు డబ్బులు తీసుకోండి తర్వాత. కొంతమంది అన్నారు, సార్ యాక్చువల్గా మీరు అంత త్వరగా ఇవ్వాల్సి చేయాల్సిన అవసరం లేదు సార్, రేపైనా ఇవ్వాలి, ఇవ్వాలైనా ఇవ్వాలి, నాకు ఇదంతా అనవసరం. నాకు నా కంపెనీలో పనిచేసిన వాడు ఇంటికి వెళ్ళి హ్యాపీగా గడపాలే తప్ప వస్తాయా రావా అనే లైఫ్తో గడపకూడదు. నేను ఇస్తాను, అఫ్ కోర్స్ నేనేంటో మీ అందరికి తెలుసు కాబట్టి నేను ఇస్తాను, గ్యారంటీ ఉంటుంది. వాళ్ళకి ఎవరు నేను తెలియదు కదా. సో అందుకని ఎవరికి ఒక 1 minute కూడా నా మీద డౌట్ పడడానికి స్కోప్ లేదు అన్నట్టు
అందరికి పే చేశాను. ఇప్పుడు అనుకుని ఉంటారు షకీల్ గారు అంటే శిరీష గారి కంటే ఫస్ట్ మూవీ కాబట్టి ఇక వినుంటారు కొన్ని ఏంటబ్బా ఇక్కడ ఇంత డిఫరెంట్ గా ఉందని శిరీష గారు అనుకుని ఉంటారు. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఎప్పటి movies నుంచో అంటే మళ్ళీ ఏదో అనుకుంటా. అంటే 7 years ఆఫ్ జర్నీ కాబట్టి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. అంటే ఫినాన్షియల్ పరంగా పేమెంట్స్ పరంగాను అది కేటగరైజ్ చేసి మాట్లాడుతున్నాను. అప్పుడు అనుకుంటారు షకీల్ గారు బస్ అందరు ప్రొడ్యూసర్లు ఇంత బాగుంటే ఎంత బాగుంటుందో అంటే నేను ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా ప్రొడ్యూసర్స్ని కోరుకునేది అడిగేది కూడా ఒకటే. నేను ఏ రోజు కూడా నాకింత రెమ్యునరేషన్ కావాలి నాకింత రెమ్యునరేషన్ కావాలని ఏ ప్రొడ్యూసర్ నేను పనిచేసిన ప్రతి ప్రొడ్యూసర్స్కి నేను అందరు కాంటాక్ట్స్ ఇస్తాను. ఆల్మోస్ట్ తెలిసిన ప్రొడ్యూసర్స్ అందరు ఎవరికైనా ఫోన్ చేసి అడగండి. ఇవాళ దాకా నాకు ఎక్విప్మెంట్ నాకు ఇది ఇవ్వండి, ఈ టెక్నీషియన్స్ ఇవ్వండి, ఈ ప్లేస్ నాకు ఇవ్వండి, ఇలా కావాలి. అలా నేను మూవీ పరంగా దాన్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఎలా పీక్ స్టేజ్లోకి ఒక గ్రాండేర్లోకి తీసుకెళ్ళాలి, దానికోసమే నేను రిక్వైర్మెంట్ అడిగాను. కొన్ని సందర్భాల్లో నేను అంటే ఇఫ్ నెసెసరీ అక్కడ ఈ బీజిఎం ఇస్ నెసెసరీ ఉంటుంది, ఈ టీం పడితే బాగుంటుంది అనుకుంటే నాకు ప్రొడ్యూసర్స్తో అనవసరం, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్స్తో నాకు అనవసరం. మీరే రివర్స్ లో పడతారు. ఎందుకంటే నేను ప్రతి ఫిలిం ఏంటంటే లైక్ నేను అనుకుంటాను ఒక ప్రసాదంలో తీసుకుంటాను, ప్రసాదంలో తీసుకుంటాను కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటాను, దాన్ని మిస్యూజ్ ఎప్పుడు చేయను. నేను ఫిలిం అనేది నాకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఫీల్ అవుతాను తప్ప దాని మనీ యాంగిల్లో నేను ఎప్పుడు చూడను. అంతే, నేను మనీ యాంగిల్లో నేను అసలు నేను ఇప్పుడు దాకా నేను చూడను. అది అందరు ప్రొడ్యూసర్స్కి అడగండి. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ రణం 2 దగ్గర నుంచి రణం 2 కానీ, ఆపరేషన్ 2019 కానీ, మిషన్ 2020 కానీ, శ్రీకాంత్ గారి రారా కానీ, ఆయన చిన్న అనాథరేగం కానీ, గంధర్వ, దర్జా, ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా కూడా నేను మనీ మీద నేను ఎప్పుడు నాకు మనీ మీద ఆశించే పని అయితే హ్యాపీగా నాకు చాలా జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ చేసుకోవచ్చు, మార్కెట్లో అన్నీ ఉన్నాయి. మనీ కాన్సన్ట్రేషన్తో అయితే నేను ఇండస్ట్రీకి నేను రాలేదు. మరి బ్రతకాలి కదా మీరు కూడా. అఫ్ కోర్స్ 100% బతకాలి. మనం ఏం లేదు, మనకి సక్సెస్ అంటే మనీ మైండెడ్ ఉండకూడదు. సక్సెస్ వైపు మనం పరిగెడుతూ వెళ్ళామంటే సో ఆటోమేటిక్గా మన లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. అంతే, తెలియని విషయం అది చాలా మంది. మనం మనీ వైపు పరిగెత్తాం అనుకోండి, సక్సెస్ మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు వైట్ పేపర్ మీద ఏమైనా ఎగ్జామ్ రాస్తేనే కదా ఏదైనా మార్క్స్ వేయగలుగుతారు ఎవరైనా సరే. అందులో మార్క్స్ మనం ఏంటంటే ఎడిషన్స్ తీసుకుని దాని వెంట పడుతున్నారు. ఎన్ని ఎడిషన్స్ తీసుకుని రాస్తే అంత ఫుల్గా టైట్గా ఉంటుంది పేపర్, మార్క్స్ బాగా వస్తాయి అనుకుంటారు. కానీ మనం ఎడిషన్ తీసుకునే దాని మీద పడడం కన్నా కూడా ఒక పేపర్లో కూడా మనం మ్యాటర్ ఎలా రాయగలుగుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనీ ఆటోమేటిక్ మన లైఫ్లో అది వస్తుంటుంది. అంతే. అయితే ఏదన్నా ఒక మూవీకి ముందే మాట్లాడుకుంటారు కాబట్టి బడ్జెట్ అంటే మధ్యలో కొంచెం అటు ఇటు అయితే పెట్టే వాళ్ళు ఉంటారు ప్రొడ్యూసర్స్ మీరు అన్నట్టు. ఇంకొంతమంది సరే నేనే అడగనని చెప్పి మీరే అంటున్నారు కాబట్టి అలా ఏదన్నా మూవీకి మీ పాకెట్ లోంచి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చిన బడ్జెట్ కాకుండా నా ఓన్ మనీ తోటి ఎన్నో లైఫ్స్ యాడ్ చేశాను. నా ఓన్ మనీ తోటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చేశాను ఫిలింకి. అక్కడ ఆ ఆర్టిస్ట్ నెసెసరీ అంటే ఆర్టిస్ట్ చాలా బాగా చేసేవాళ్ళు అని చెప్పి నాతో చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అనేవాళ్ళు. సో కొంతమంది లాస్ట్ స్టేజ్లో వచ్చి ఉంటారు, కొంత అలా సిచ్యువేషన్. అలాంటప్పుడు నేను ఫినాన్షియల్గా కూడా నేను ఇచ్చిన మనుషులు చాలా మంది ఉన్నారు. నేను ఒకటే ఫిక్స్ అవుతున్నాను, ఇండియన్ మ్యూజిక్ గురించి వరల్డ్ మాట్లాడుకోవాలి. నేను ఆ డే తీసుకొస్తాను. దిస్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్. చాలా మంది అంటారు మన గురించి మనం చెప్పుకోవడం, మన గురించి మనమే చెప్పుకోవాలి. మన గురించి ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మనల్ని మనం నమ్మకపోతే ఇంకే బయట ఎందుకు నమ్ముతారండి మీరు చెప్పండి? ఎవరైనా చెప్పండి. మనల్ని మనమే నమ్మాలి, బయట ఎందుకు నమ్ముతారు మనల్ని? అవునండి, అల్లు అర్జున్ గారు కూడా ఇదే చెప్పారు, మనల్ని మనమే నమ్మాలి ఫస్ట్. అంతే, నేను దాన్ని ఇది చేస్తాను. సో అందుకని నేను తీసుకెళ్తాను ఆ డే. అది 1 yearకి తీసుకెళ్తాను, 2 yearsకి తీసుకెళ్తాను, 3 yearsకి తీసుకెళ్ళి నాకు తెలియదు. బట్ నేను చేసే వర్క్లో ఎక్కడ వెల్తీ ఉండదు, కల్తీ ఉండదు. అంతే. నాకు ఇందాక డైలాగ్ సడన్ గా మన జులై మూవీ ఇది కనెక్ట్ అయింది. అల్లు అర్జున్ గారు అంటారు తెలివైనోడు ఎవరు అలా చెప్పుకోరంటే చెప్పుకోవాలి సార్. నిజమే అది. ఇప్పుడు ఎలా జనరేషన్ సిచ్యువేషన్ ఎలా అయిపోతుందో, వన్స్ అపాన్ ఏ టైం ఏంటంటే మా బిఫోర్ జనరేషన్ ఏంటంటే సీడీ క్యాసెట్ వచ్చేది, దానికి ముందు క్యాసెట్ వచ్చేది. 50 రూపీస్ పెట్టి ఆడియో క్యాసెట్ కొంటున్నారు, లేదా 70 రూపీస్ పెట్టి ఆడియో క్యాసెట్ కొంటున్నారు. వాడు 50 రూపీస్ 70 రూపీస్ పెట్టి ఒక కామన్ ఆడియన్ కొంటాడు క్యాసెట్. అది అరిగిపోయేదా కార్లో వేసి ప్లే చేస్తాడు, లేదా సీడీలు వేసి ప్లే చేస్తాడు. ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి ఏం సాంగ్ రా చూద్దాం, హాఫ్ వింటా ఉన్నాడు, వెనక్కి తీసేసి నచ్చకపోతే తీసేస్తున్నాడు. సో ఇలాంటి కాంపిటీషన్ లైఫ్లో మనం ఎంత అడ్వాన్స్గా ఉండాలి. అందుకోసం ఏంటంటే ప్లాట్ఫామ్ని పర్ఫెక్ట్గా పట్టుకుంటాను. మిస్యూజ్ అయితే చేసుకోదలుచుకునే సిచ్యువేషన్లో నేను లేను.
శిరీష గారికి అయితే అసలు యాక్టింగ్ అంటే విరసమైన ప్యాషన్, పిచ్చి ప్యాషన్ అండి. అంటే తను నాకు తెలిసి తిని గురించి అయితే పాపం తను కూడా ఎక్కువ చెప్పుకోలేకపోతుంది తను యాక్చువల్గా. నేను తినికి ఇచ్చే క్రెడిట్ కన్నా కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇస్తాను ఎక్కువ క్రెడిట్. నేను ఎందుకు క్రెడిట్ వాళ్ళ పేరెంట్స్కి ఇస్తానంటే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ షూట్ అయితే ఆవిడ పాపం అట్లా మేలుకుని అలా కళ్ళు ఇలా చేస్తే ఆడ ఉంటారే తప్ప, అంటే అలా సపోర్ట్ చేస్తే నాకు తెలిసి లైఫ్లో ఎవరు చిల్డ్రన్స్ అన్నా కానీ ఎవరి వాళ్ళైనా కానీ ఒక గుడ్ పొజిషన్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఫిలిం తోటి వాళ్ళ కళ నెరవేరిపోతుంది నాకు తెలిసి. నేను అనుకుంటున్నాను, అంటే నాకు ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు నేను చూస్తున్నాను కదా ఫిలిం, తన పర్ఫార్మెన్స్ కానీ వెళ్ళే విధానం కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఐ ఫీల్ యాక్చువల్గా వెనకాల నుంచి ప్రెషర్స్ లేదు, ఆబ్వియస్లీ ఇంట్లోంచి సపోర్ట్ ఉంది అంటే వి పుట్ అవర్ 100% ఇంటూ అవర్ ప్రొఫెషన్. సో అలా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మీ మాటల్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ లైక్ నేను ఈ పొజిషన్లో ఉన్నాను, లైక్ ఇక్కడి వరకు రాగలిగాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఐ వుడ్ హావ్ బీన్ అట్ హోమ్ ఓన్లీ, ఇంట్లో ఉండి ఎంతవరకు అయిందో అంతవరకు చేసి అలానే ఉండేది. డాడ్కి కూడా కొంచెం ఇండస్ట్రీలో టచ్ ఉంది, సో అలా ఇలా రాగలిగాను. అండ్ దెన్ లైక్ నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి నేను ఇలా వచ్చి చేయడం. ఆబ్వియస్లీ ఇంట్లో తొందరగా ఒప్పుకోరు, బట్ ఐఎమ్ రియలీ లక్కీ. నేను అక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, బయట ప్రపంచంతో ఫైట్ చేసి ఐ కెన్ బీ సక్సెస్. సో అయితే ఇప్పుడు ఫన్నీగా ఒక చిన్న టాస్క్ ఇస్తాను నేను షకీల్ గారికి. సో మీరు మ్యూజిక్ అది కంపోజ్ చేసేటప్పుడు అఫ్కోర్స్ ప్రతి సీన్ని చాలా సార్లు చూసి మీరు ఫీల్ అయ్యి దానికి తగ్గట్టు మ్యూజిక్ అది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు మీ క్యారెక్టర్ కింగ్ మూవీలో బ్రహ్మానందం గారు అన్నమాట. ఇప్పుడు మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి శిరీష గారి యాక్టింగ్ పరంగా. సీన్స్ అన్ని మీరు చూసుంటారు కాబట్టి 1కి 10 సార్లు ఇందాక నేను చెప్పినట్టు ఆ స్టైల్లో జడ్జిమెంట్ ఇవ్వాలి ఏదన్నా. అంటే ఆ స్టైల్ అంటే తను వాళ్ళు కరెక్ట్ పడినా కూడా ఈయన రాంగ్ అంటారు కదా, సో ఆ టైప్ జడ్జిమెంట్. రోలింగ్ 1 2 3 నువ్వేం చేస్తున్నావు, నేనేం చెప్పాను నీకు, నేను చెప్పిన సీన్ ఏంటి, నువ్వు చేసే సీన్ ఏంటి. ఇక్కడ అమ్మాయి ఒక లవర్ చచ్చిపోయి ఉంటే నువ్వేం చేయాలి, నవ్వాలి, ఏడుస్తున్నావేంటి, అర్థమైందా? లేదండి మళ్ళీ మర్చిపోయారు. ఇప్పుడు ఆయన కింగ్ మీద ఆయన ఏమంటారు, వాళ్ళు బాధపడినా కూడా ఆయన కాంట్రాస్ట్ లో చెప్తారు. ఇప్పుడు అలాగే ఒక బాయ్ ఫ్రెండ్ చచ్చిపోతే నార్మల్ గా ఏం చేయాలి, ఏడవాలి, నువ్వు నవ్వాలి, ఏడుస్తున్నావేంటి అని అడుగుతున్నాడు జడ్జి. అడగండి శిరీష గారిని అడగండి. ఐఎమ్ నాట్ ఏ డైరెక్టర్ అబ్బా, కానీ శిరీష సాంగ్ పాడించి అప్పుడు ఇచ్చేస్తారు. షకీల్ గారు మీరు పాడండి ఒక సాంగ్ దర్జా మూవీలోంచి ఏదన్నా. దర్జా మూవీలోంచి మెల్లగా అన్ని ముందే తెచ్చేసుకుంటున్నారు. పర్లేదు, ఓపెనింగ్ లైన్ కాబట్టి ఒక మెలోడీ పాడతాను. అంటే మెయిన్ ఉండేవి దాచి పెడతాను. సో ఒక మెలోడీ పాడతాను, కాంట్రాస్ట్ ఉంటుంది, మీకు కూడా అర్థం కాదు, ఫిలిం కి కాంట్రాస్ట్ గా ఉంటుంది. నీలి నీలి మేఘమా నువ్వే నాలో ప్రాణమా, చుక్కల నడుమునున్నావు చందమామ రూపమా, తోడుకోరింది నా ప్రాణమే నే చేస్తున్న నీ ధ్యానమే, నీవు రెక్కల్లో విరుస్తూ ఉన్నా నీలా, ఏం చేసావే నా ప్రాణమా నా చిన్ని గుండెల్లోన సరిగమ, నీ ఊర చూపు వలుపు నవ్వుతో చంపేసావే ప్రేమ, ఏం చేసావే నా ప్రాణమా నా చిన్ని గుండెల్లోన సరిగమ, నీ ఊర చూపు వలుపు నవ్వుతో చంపేసావే ప్రేమ. సూపర్. దర్జా మూవీలో ఎన్ని సాంగ్స్ ఉంటున్నాయి? 1 2 3 4 5 6 సాంగ్స్. కానీ ప్రతి సాంగ్ కి సంబంధం ఉండదు మీకు. సాంగ్ కి మీకు అసలు కంపేర్ చేసుకుని ఇదేంటి ఈ ఫిలింలో ఈ సాంగ్ ఏంటి, ఆ ఫిలింలో ఆ సాంగ్ ఏంటి, ఈ సాంగ్ ఏంటి అని అన్నట్టు ఉంటే తప్ప మీకు అసలు సాంగ్ కి సంబంధమే ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఎమోషన్ లాగా అనొచ్చు. అంతే, మొత్తం ఎమోషనే, కంప్లీట్ ఎమోషనే. ఎవరి ఎమోషన్ వాడిది ఫిలింలో, ఎవరి యాంగిల్ వాళ్ళది, అంత ఎమోషన్లో ఉంటుంది. అందరికీ యుద్ధమే ఫిలిం అంతా కూడా. మీకు రెగ్యులర్ ఫిలిమ్స్ లో ఉండదండి, ఇది కంప్లీట్ కాంట్రాస్ట్. ఇది స్క్రీన్ ప్లేస్ కి కూడా యాక్చువల్గా అది రెగ్యులర్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ కాదు. ఇవి టైప్ ఆఫ్ లైక్ మనకు రెగ్యులర్ గా లవ్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది, అలా కాదు ఇది. ఇంకోటి మన రైటర్ కూడా ఖుషి సినిమాకి రాసిన ఆయన రాజేంద్ర కుమార్ గారు. సో ఆయన ఆల్మోస్ట్ 70 మూవీస్ రాశారు. ఆయనతో పాటు ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వరకు కూర్చొని వర్కౌట్ చేసి చాలా చాలా వర్క్ చేశారు స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ మీద. చాలా మంచి స్టోరీ.
అండ్ అలానే అబౌట్ ద డైరెక్టర్ గారి గురించి డైరెక్టర్ గురించి చెప్పాలి ఇప్పుడు మనం మాట్లాడు. ఆయనకి పని పిచ్చి అంటారా, అంటే తెలుగు వర్డ్స్ లో అంత పద్ధతిగా పెట్టడం నాకు రాదు, బట్ స్టిల్ చాలా అంటే చాలా లైక్ ఎప్పుడున్నా ఆయన అదొక థింకింగ్ లో ఉంటూ ఉంటారు. దగ్గరకు వచ్చి ఎంత ఇష్యూ జరుగుతున్నా, షూట్ లో ఎంత క్రౌడ్ ఉన్నా దగ్గరకు వచ్చి ఎలా చేయాలి ఏంటి అని క్లియర్ గా చెప్పి చేయించడం, ఆ క్లారిటీ ఇవ్వడం కానీ చాలా డెడికేటెడ్. మీరు కూడా చెప్పారు కాదు, అప్పుడు ఆర్టిస్ట్ అడిగారు అనుకోండి, సపోజ్ తనకి ఆర్టిస్ట్ నుంచి ఒకటి కావాలనుకోండి, సపోజ్ నేను నిన్ను నరికేస్తాను డైలాగ్ ఉందనుకోండి, ఆర్టిస్ట్ నేను నిన్ను నరికేస్తా అని చెప్పారు అనుకోండి, ఆయన అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ ఓకేనా, షార్ట్ ఓకేనా అని చెప్పంటే ఇంకొకసారి కావాలి సార్, ఎందుకంటే మీ కమ్మ కదలేదండి ఆ మాట చెప్పేటప్పుడు. అంటే మీ ఫేస్ అలా షేక్ అవ్వాలండి, ఆ షేక్ అయ్యేది ఆ కమ్మ కూడా కదలాలండి నాకు అనేది. దాంట్లో తెలుసా మాకు స్క్రిప్ట్ కోఆర్డినేటర్ బాబీ గారు ఉన్నారు. ఆయన ఎట్లా అంటేదంటే వీళ్ళందరూ ఏంటి క్రిటిక్స్, ఫస్ట్ క్రిటిసైజ్ చేసుకునేది వాళ్ళే. సీన్ చేస్తారు, స్టోరీ బోర్డ్ వేసుకుంటే క్రిటిసైజ్ చేసుకుంటారు. అంటే ప్రతి ఇయర్ రింగ్ కానీ, ఐబ్రోస్ కానీ, లెన్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ, ఫింగర్స్ కానీ, రింగ్స్ కానీ, ప్రతి ఒక్కటి క్లియర్గా అంటే ఒక పక్క డైరెక్టర్ చేయడం, దాన్ని ఈయన క్రిటిసైజ్ చేయడం, మొత్తం టీం అంతా కూడా అంటే అందరు క్రిటిసైజ్ చేసుకోవడం ఎందువల్ల అంటే ఆడియన్స్ చేయాల్సిన క్రిటిసైజ్ వీళ్ళే చేసుకుంటున్నారు. ఏది కూడా మేము చేసింది సూపర్ అని చెప్పి అన్నట్టు ఈ ఫిల్మ్ కాదు. ఆబ్వియస్లీ ముందే అన్ని తెలిస్తే పర్ఫెక్ట్ అవుట్పుట్ పర్ఫెక్ట్ గా దుర్గా రమేష్ గారు కానివ్వండి, అండ్ భవానీ ప్రసాద్ కానివ్వండి, నజీర్ గారు కానివ్వండి, స్టోరీ రాసిన నజీర్ గారు, నెక్స్ట్ రాజేంద్ర కుమార్ గారు ఈ పిక్చర్కి గుడ్ అసెట్ అని చెప్పొచ్చు. ఆయన వచ్చి ఫిలిం లెవెల్ని ఎమోషన్స్తో, ఎందుకంటే కోటి రామకృష్ణ గారు లాంటి లెజెండరీ డైరెక్టర్స్ తోటి వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి అయినా ప్రతి ఒక్క సీన్లో నాకు ఎమోషన్ కావాలి, ఫీల్ కావాలి, సీన్కి ఇది వేస్ట్ సీన్ అనేది ఉండకూడదు అన్నట్టు ఆయన డిజైన్ చేశారు. ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క కాంట్రిబ్యూట్ చేశారు అన్నమాట. వాళ్ళది డైలాగ్స్ కానివ్వండి, నజీర్ గారు కొన్ని డైలాగ్స్ చేశారు, దాన్ని భవానీ ప్రసాద్ వచ్చి కొంచెం మోడ్యులేషన్స్ చేసి ఒక కామెడీ యాంగిల్ ఫుల్గా పండించడం, అట్లా కొంతమంది వరుసగా లైన్ని వీటన్నిటిని ప్రతిదాన్ని కూడా అందరినీ గ్యాదర్ చేసే ఒక పర్సన్ ఉన్నారన్నమాట, జడ్జిలాగా వస్తారనమాట మా బాబీ గారు. తనకి మొహమాటం వీళ్ళు ఫీల్ అవుతారు అదంతా ఏముండదు, అది బారాలేదండి, లేదండి వాళ్ళు ఎంత కింద మీద పడి కాళ్ళ మీద పడి రాస్తా మొత్తం చేస్తా అంటే చిచి చూస్తారనేది అది ఎప్పుడో పోయిందండి, నా చిన్నప్పుడు పోయిందండి అంటాడు. అంటే గాలి తీసి పడేస్తారు తను. ఆబ్వియస్లీ అప్పుడు రాజేంద్ర కుమార్ గారు ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఫిలింకి చాలా ఎసెట్ అయింది బాగా. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే ఇది వేస్ట్ అని చెప్పి మీరు అనలేరు, నేను అనలేను, ఎవరు అనలేము. బ్యాక్గ్రౌండ్ స్కోరీ కూడా చేయడానికి కూడా ప్రతి ఒక స్కోప్ లా ఉంటుంది ఫిలిం అంతా కూడా. యూ కాంట్ స్కిప్ ఎనీథింగ్, యూ కాంట్ స్కిప్. అంటే యూ డోంట్ ఫీల్ లైక్, మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటది కదా అరే ఈ పార్ట్ ఎందుకు అని, దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అలా ఉంటుంది. ఓకే, ఇంకేమైనా ప్రాజెక్ట్స్ సైన్ చేశారంటే? యాక్చువల్గా వస్తున్నాయి. ఐ డోంట్ సే సైన్ చేశాను ఇంకా అని, క్యారెక్టరైజేషన్ స్టోరీస్ డిస్కషన్స్ లో ఉన్నాయి. సో అండ్ చెప్పాలంటే మన టీం తరపున కూడా వస్తున్నాయి. దే ఫెల్ లైక్ యాక్టింగ్ బాగా చేస్తున్నానని, సో సపోర్ట్ కూడా చేస్తున్నారు. అండ్ ఐ ఫీల్ లైక్ ఇంకా దర్జా రిలీజ్ అవుతే ఇంకేమన్నా యునో దట్ లైన్ గోస్ అప్, దర్జా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను అన్నాను కదా, ఫినాన్షియల్ మైండ్ లో తను లేదు, తను ఏంటంటే నేను తీసుకునే స్టెప్, నేను చేసే ప్రాజెక్ట్ నా లైఫ్ ఒక స్టెప్ ఎక్కినట్టే ఉండాలి తప్ప బ్యాంక్ బ్యాలెన్స్ వెనక పెరగడం కోసం నేను వెయిట్ చేయట్లేదు. స్టెప్ ఎక్కాలని ట్రై చేస్తాను తప్ప బ్యాంక్ బ్యాలెన్స్ వైపు చూడటం లేదు, అంతే కదా. ఇందాక మీరు చెప్పినప్పుడే అందుకే నేను సక్సెస్ వైపు పరిగెడుతున్నానండి, మనీ వైపు కాదన్నప్పుడే ఎస్ అసలు కళ్ళల్లో అక్కడ చూడాల్సిన అప్పుడే అర్థం అయిపోయింది నాకు. అంటే ఈ ఫీల్డ్ ఎలాంటిదంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము మీరు కానివ్వండి, నేను కానివ్వండి, తిని కానివ్వండి, మన కెమెరామెన్ కానివ్వండి, ఎవరైనా కూడా ఏంటంటే ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏదో సాధించాలని బయటకు వచ్చేటువంటి ఫీల్డ్స్ మనవి. ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నారు, జాబ్కి వెళ్తారు, మంది శాలరీ తీసుకుంటారు, లైక్ రొటీన్ జాబ్ చేస్తుంటారు, కోడింగ్ చేస్తారు, ఇవి చేస్తుంటారు. ఒక మెకానిక్ ఉన్నాడు, మెకానిక్ జాబ్ నట్ బోల్ట్ ఫిట్ చేస్తారు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు, ఇంటికి వచ్చేస్తారు. మన జాబ్ ఎలాంటిదంటే ఎవ్రీడే ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో ఏంటంటే మనం క్రిటిసైజ్ చేసేవాళ్ళు 1,00,000 మంది ఉంటారు మన జీవితంలో. ఈ 1,00,000 మంది క్రిటిసైజ్ నుంచి తప్పించుకొని గెలిచి ఫిల్టర్ అయ్యి ఆ ఫిల్టర్ మీద నిలబడగలిగితే వెనకాల మనం పరిగెడతా ఉంటే షర్ట్ పట్టుకుంటూ ఉంటారు, పరిగెడతా షర్ట్ చించుకొని వెళ్ళేంత చాలా టైం పడుతుంది. సో దానికోసం మనం పరిగెడుతూనే ఉండాలి తప్ప ఎవడో లాగుతున్నాడని చెప్పి ఆగకూడదు. సో అలాంటి లైఫ్స్లో మనం బతుకుతున్నప్పుడు అంటే మనకి సక్సెసే మనకి కొన్ని లక్షల కోట్ల ఆస్తి, అంతే.
ఇట్ వాస్ సూపర్ అండి టాకింగ్ టు యూ బోత్. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను. అయిపోయింది యాక్చువల్ టైం కూడా తెలియలేదు. అండ్ ఇంతే సరదాగా మీ జీవితాలు ఉండాలి విత్ లాట్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ దర్జా త్వరలో రిలీజ్ కాబోతోంది. సో యాక్టర్గా మీకు అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా అఫ్కోర్స్ చాలా సీనియర్ అయినా మళ్ళీ నేనే చెప్పాలి ఇంత సీనియర్ కదా కదా కాదు నేను సీనియర్ తను ఆల్రెడీ నాతో కూడా నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి తను కూడా ఉంది కాబట్టి తను కూడా సీనియర్. సో నా అంతే కదా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఇంత హార్డ్ వర్క్ నేను కళ్ళ ముందు చూసాను కదా, ప్రొడక్షన్ కానివ్వండి, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ అంత ఆల్ టీమ్ ఇంత కష్టపడి చేసినందుకు ఐ ఫీల్ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్.